లంబీ డెహార్లో ఏం జరిగింది? అక్కడ అసలు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ ఆ ప్రాంతంలో కొన్ని వేల మంది ప్రాణాలు పోయాయని చెప్తుంటారు. కారణం ఏదైనా అక్కడ దయ్యాలు తిరుగుతాయని చాలామంది నమ్ముతున్నారు. అంతేకాదు అక్కడ రకరకాల అరుపులు, శబ్దాలు విన్నామని చెప్తున్నారు. అందుకే చీకటి పడ్డాక ఆ వైపు వెళ్ళాలంటేనే వణికిపోతుంటారు జనాలు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరీ రేంజ్ ఉన్న ఖనిజీ నగర్కు దగ్గరలో లంబీ డెహార్ అనే గనులు ఉన్నాయి. ప్రస్తుతం వీటిని మూసేశారు. ఒకప్పుడు ఇక్కడ వేల మంది పనిచేసేవాళ్ళు. నిత్యం సున్నపురాయిని తవ్వి తీసేవాళ్ళు. అలాంటి టైంలో ఒకరోజు ఒక మహిళ గని దగ్గరికి పరిగెత్తుతూ వెళ్ళింది. కానీ గేటు దగ్గరే సెక్యూరిటీ వాళ్ళు ఆమెను ఆపేశారు. అప్పుడు ఆమె ఏడుస్తూ గని లోపల పెద్ద పేలుడు జరిగింది, ఆ పేలుడు వల్ల తన భర్త చనిపోయాడని చెప్పింది. కానీ సెక్యూరిటీ వాళ్ళు అలాంటిదేమీ జరగలేదని చెప్పారు. అయినా వినకుండా తన భర్తను చూడాలని మొండి పట్టు పట్టింది. తనకు సాయం చేయమని అక్కడున్న వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసింది. ఆమె కంగారు పడ్డం చూసి అంతా ఆశ్చర్యపోయారు. పేలుడు జరగలేదని నమ్మించడానికి ఆమెను లోపలికి పంపేందుకు అనుమతించారు. వాస్తవానికి ఆమె వచ్చినప్పుడు అక్కడ ఎలాంటి పేలుడు జరగలేదు. కానీ ఆమె పేలుడు శబ్దం వినిపించినట్టు భ్రమపడింది. అందుకే తన భర్త చనిపోయాడని కేకలు వేస్తూ హడావిడిగా వెళ్ళిందనమాట. అక్కడి ఫోర్మెన్ ఆమెను లోపలికి తీసుకెళ్లాడు. సరిగ్గా తన భర్త ఉన్న గని దగ్గరికి వెళ్ళగానే పెద్ద పేలుడు జరిగింది. ఆ ప్రమాదంలో ఆ దంపతులతో పాటు ఫోర్మెన్ కూడా చనిపోయాడు. అంతలోనే ఆ గనిలో చాలా చోట్ల పేలుడు జరిగాయి. అక్కడ పనిచేస్తున్న కార్మికుల కేకలు కొండలను కమ్మేశాయి. అక్కడ చనిపోయిన వాళ్ళంతా అక్కడే దయ్యాలుగా తిరుగుతున్నారు. ఇదంతా అక్కడ జరిగిందో లేదో తెలియదు. కానీ అక్కడి వాళ్ళు చాలామంది ఇలాంటి కథలు చెప్తుంటారు. 50,000 మంది. ప్రస్తుతం ఇండియాలోని అత్యంత హాంటెడ్ ప్రదేశాల్లో లంబీ డెహార్ ఒకటి. ఇక్కడ పనిచేస్తూ చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఇక్కడే తిరుగుతున్నాయని చాలామంది నమ్ముతుంటారు. అందుకే సూర్యాస్తమయం తర్వాత ఈ ప్రాంతానికి వెళ్ళాలంటేనే భయపడుతుంటారు. ఇక్కడ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఈ గనిలో 1990లో ఒక భారీ పేలుడు జరిగింది. అప్పుడు ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళలో సుమారు 50,000 మంది చనిపోయారు. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా దాచేశారు. అయితే ఇలాంటి భయంకరమైన పేలుడు ఒకటి జరిగిందని గవర్నమెంట్ రికార్డుల్లో కూడా లేదు. కానీ చాలాసార్లు ఇక్కడ పారానార్మల్ సంఘటనలు జరిగినట్లు ఆ ప్రాంత ప్రజలు చెప్తున్నారు. అంతేకాదు చీకటి పడ్డాక ఆ ప్రాంతం నుంచి వింత ఏడుపులు, అరుపులు వినిపిస్తుంటాయని చాలామంది చెప్పారు. ఈ గనులకు దగ్గరలో ఒక హెలికాప్టర్ కూడా క్రాష్ అయిందట. అసలేం జరిగింది? లంబీ డెహార్ గనుల గురించి చాలా కథనాలు వినిపిస్తుంటాయి. కానీ ఈ గని ఎప్పుడు మొదలైందో ఎవరికి తెలియదు. అప్పట్లో ఉన్న అతిపెద్ద గనుల్లో ఇది ఒకటి. ఉత్తరప్రదేశ్ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లంబీ డెహార్ గనులను పర్యవేక్షించేది. ఈ గనులు మొత్తం 97 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ శాతం ఎత్తైన కొండలే కనిపిస్తుంటాయి. ఇవి హిమాలయాల్లోని ముస్సోరీ కొండ శ్రేణిలో భాగం. వీటిని డైనమైట్స్తో పేల్చి సున్నప్రాయాన్ని తవ్వేవాళ్ళు. అలా పేల్చినప్పుడు గనులు కూలిపోతుండేవి. వాస్తవానికి ఇది చట్టవిరుద్ధమైన పద్ధతి. అయినా ఈ పద్ధతిని పాటించేవాళ్ళు. దాంతో వృక్ష సంపద నాశనమైంది. జంతువులు ఇబ్బంది పడ్డాయి. వ్యవసాయ భూములు, ఇండ్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ పేలుళ్ల వల్ల ఇండ్లు, వ్యవసాయ భూములు నాశనం అయ్యాయి. భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. అందుకే 1961లోనే అక్కడ మైనింగ్ని నిషేధించారు. కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ కొండలను తవ్వడం మొదలుపెట్టారు. ఎటువంటి సేఫ్టీ పద్ధతులు పాటించకుండానే 50,000 మందికి పైగా కార్మికులు పనిచేసేవాళ్ళు. అందుకే మైనింగ్ మొదలైన నాటి నుంచి ఇక్కడ పనిచేసే వాళ్ళలో చాలామంది అనారోగ్యం బారిన పడ్డారు. అందులో కొందరు చనిపోయారు. సేఫ్టీ ప్రోటోకాల్ లేకపోవడం వల్ల తెలియని రకరకాల వ్యాధులు వచ్చేవి. కొందరు గుండెపోటుతో చనిపోయేవాళ్ళు. ఇలా ఆ గనుల్లో ఎన్నో ప్రాణాలు పోయాయి. అందుకే 1996లో సుప్రీంకోర్టు గనులను మూసేయాలని తీర్పు ఇచ్చింది. అయితే ఆ గనుల్లో చనిపోయిన వాళ్ళంతా దయ్యాలుగా మారారని, వాళ్ళ ఆత్మలు అక్కడ తిరుగుతున్నాయని ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఇప్పటికీ చాలా బలంగా నమ్ముతున్నారు.